అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన హిట్ అయింది. 3 రోజుల పర్యటనలో సామాన్య ప్రజలతో మమేకం కావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కానిచ్చేది లేదన్నారు. మూతపడ్డ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి బలహీన వర్గాలకు ప్రయోజనాలు కల్పిస్తామన్నారు రాహుల్. మూడు రోజుల పర్యటనలో తెలంగాణ ప్రజలతో మమేకమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అధికార పక్షమైన భారత రాష్ట్ర సమితిపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహాన్ని నింపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దొరల పాలనకు వ్యతిరేకంగా జరగనున్న పోరాటంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రజా తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. సామాన్య జనం ప్రజా తెలంగాణ కోరుకుంటే దొరల తెలంగాణ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ దొరల పాలన చేస్తూ తెలంగాణలోని సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల విపక్షాన్ని నిలబడిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల బాగోగులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు. తెలంగాణ పర్యటనలో ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబమేనన్నారు. కల్వకుంట్ల కుటుంబం మినహా తెలంగాణలో మరే ఇతర కుటుంబం బాగుపడలేదన్నారు. గులాబీ పార్టీని కేసీఆర్ కుటుంబ పార్టీగా అభివర్ణించారు రాహుల్ గాంధీ. जितना पैसा उन्होंने आपसे लूटा है उतना पैसा हम आपकी जेब में डालने जा रहे हैं। अगले 10 साल में कांग्रेस पार्टी जितना पैसा उन्होंने लूटा है उतना पैसा आपकी जेब में, किसानों की जेब में, महिलाओं की जेब में, युवाओं की जेब में हम डालेंगे। जनता की सरकार तेलंगाना में चलेगी और ये जो दोरला सरकार चला रहे हैं इसको हम बंद करेंगे, खत्म करेंगे। भाइयों और बहनों, एक बात मैं आपसे जरूरी कहना चाहता हूँ, आपका और मेरा राजनीतिक रिश्ता नहीं है। तो ये सिर्फ मेरा रिश्ता नहीं है, ये इंदिरा गांधी जी का रिश्ता है, जवाहरलाल नेहरू का रिश्ता है, राजीव गांधी जी का है, सोनिया गांधी जी का है। इस टूर पे आने से पहले पहला टूर था चुनाव का, तो आने से पहले मैं अपनी बहन से बात कर रहा था और मेरी बहन ने मुझे बोला कि मेरा टूर तेलंगाना में कुछ दिनों बाद है। భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితి బి టీం అని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. దేశంలో దాదాపుగా ప్రతిపక్ష నాయకులందరిపై ఈడీ లేదా సిబిఐ కేసులున్నాయన్నారు. ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి కేసులు నమోదు చేయలేదన్నారు. బీజేపీకి గులాబీ పార్టీ బి టీం అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదన్నారు. పనిలో పనిగా మజ్లిస్ పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసిపోయిందని నిప్పులు చెరిగారు రాహుల్. तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है। बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है। मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते। ये दोनों एक साथ काम कर रहे हैं और इनके साथ एमआईएम भी मिली हुई है। अब देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया। किसान बिल में पूरा समर्थन दिया। तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं। मेरे ऊपर 24 केस लगाए हुए हैं। मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं। आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा।
తెలంగాణ పర్యటన సందర్భంగా వెనుకబడిన తరగతులను ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు రాహుల్ గాంధీ. కులగణన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులగణన జరగకపోవడం వల్లనే బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో ప్రత్యేక బడ్జెట్తో తాము కులగణన జరిపించినప్పటికీ ఆ వివరాలను ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెల్లడించలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలిత 4 రాష్ట్రాల్లోనూ కులగణనకు తాము సలహా ఇచ్చినట్లు రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. కులగణన అనేది దేశానికి ఎక్స్రే లాంటిదన్నారు. తెలంగాణ బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కులగణన ప్రక్రియతో సరిదిద్దుతామన్నారు రాహుల్. మరోవైపు వేలాది కుటుంబాలకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థ గురించి కూడా రాహుల్ ప్రస్తావించారు. సింగరేణి సంస్థ తెలంగాణకు జీవనాడి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది మందికి అన్నం పెడుతున్న సంస్థ. దాదాపు దశాబ్దంన్నర కిందట కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఇంతటి ఘన చరిత్ర గల సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో గొంతు కోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కోల్ బెల్ట్లోని వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రసంగించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. చెరుకు పండించే రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు రాహుల్. అలాగే నరేంద్ర మోడీ పసుపు బోర్డు పెడతామంటే రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. పసుపు రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. పసుపు రైతులకు 12 నుంచి 15,000 రూపాయలు ఇప్పించబోతున్నాము. जो भी आप उगाते हो उसके लिए एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा पैसा, और यहाँ पे जो शुगर फैक्ट्री है उसको रिवाइव करेंगे. ఇక్కడున్న చక్కెర ఫ్యాక్టరీలని, షుగర్ ఫ్యాక్టరీలని రివైవ్ చేయబోతున్నాము, పునఃప్రారంభం చేయబోతున్నాము. मतलब जनता की सरकार तेलंगाना में चलेगी. రాహుల్ 3 రోజుల పర్యటన సక్సెస్ అయింది. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. అయితే ఈ పర్యటన ఎంతవరకు ఓట్లు రాలుస్తుందనేది చూడాలి.